హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఈ వర్క్ ఏ విధంగా చేయాలి అనేది చూపించేస్తానండి. ఈ వర్క్‌నైతే మనం బ్లౌజ్ పైన కానీ, డ్రెస్ పైన కానీ దేని మీదైనా వేసుకోవచ్చండి. సింపుల్గా 1 డే ఆర్ 2 డేస్లో అయిపోతుందండి. చాలా సింపుల్గా నార్మల్ నీడిల్ తోటి చేసేసుకోవచ్చు. వీడియోలోకి అయితే వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. ఇది వచ్చేసి అంబ్రెల్లా డ్రెస్ అండి. అంబ్రెల్లా స్టిచ్ చేసేసిన డ్రెస్ పైన నేను మామూలుగా ఈ వర్క్ చేశాను. మొత్తం కట్దానా అండ్ ముత్యాలు ఉంటాయి కదండి, ముత్యాలు జర్దోజీ వాటితోనే చేశానండి ఈ వర్క్ అయితే. సరే ఏ విధంగా చేశాను అనేది చూపించేస్తాను, చూసేయండి. ఇది పాల్ మొత్తం కూడా స్టిచ్ చేసేసానండి. ఇది స్టిచ్ చేసిన డ్రెస్, ఆల్రెడీ స్టిచ్ చేసేసిన డ్రెస్ పైన నేను ఈ కట్దానా వీనెక్ అండి, ఇది మొత్తం కూడా వీనెక్ కట్దానా అనేది నేను స్టిచ్ చేసేసాను. కట్దానా ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చాలా వీడియోస్లో చూపించానండి, అందుకని ఈ వీడియో చూపించలేదు. నెక్స్ట్ ప్రొసీజర్కి అయితే వెళ్ళిపోదామండి. నెక్స్ట్ ప్రొసీజర్ కోసం గోల్డ్ కలర్ జర్దోజీ అండి, ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత పర్ల్స్ ఉంటాయి కదండి, ముత్యాలు అంటారు, పర్ల్స్ అంటారు కదా, ఈ పర్ల్స్ అలానే షుగర్ బీడ్స్ ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చూపించేస్తానండి. దీనికోసం సేమ్ కలర్ నార్మల్ నీడిలు, అలానే సేమ్ కలర్ నార్మల్ థ్రెడ్ ఉంటుంది కదండి, అది తీసుకోవాలి. ఫస్ట్ ఈ కరువు ఉంది చూసారండి, ఈ కరువు దగ్గర డిజైన్ వస్తుంది అనమాట. జర్దోజీనే ఒక పెటల్లాగా స్టిచ్ చేయాలండి, అంటే లీఫ్ పెటల్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా. దానికోసం నేను 3 తీసుకుంటున్నానండి. ఫస్ట్ 1 లైన్ ఒక జర్దోజీ కట్టు, తర్వాత ఇంకొకటి దాని బ్యాక్ సైడ్, దాని బ్యాక్ సైడ్ ఇంకొకటి. సేమ్ వర్క్ని మనం మామూలుగా ఆరి వర్క్లో కూడా చేసేయచ్చండి ఇదే వర్క్ని. ఈ విధంగా నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఇటువైపు రావాలి. నీడిల్ని తీసుకోవాలండి. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా తీసుకోవాలి నీడిల్కి పర్ల్స్ అనేవి. తర్వాత ఇక్కడ తీసుకుని ఇవి ఇక్కడికి రావాలండి, వి షేప్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మిడిల్లో నుంచి ఈ విధంగా తీసేసుకుంటే మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొకటి, త్రీ పెటల్స్ లాగా అన్నమాట. మొత్తం కూడా ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవటమేనండి. ఈ కర్వ్ తిరిగిన దగ్గర మొత్తం కూడా ఈ విధంగా ఇక్కడ ఫస్ట్ జర్దోజీ, తర్వాత పర్ల్స్ ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవటమే. మొత్తం స్టిచ్ చేసేసిన తర్వాత ఏ విధంగా ఉంది అనేది చూపిస్తానండి. చూసారు కదండి, మొత్తం కూడా వర్క్ అయితే నేను స్టిచ్ చేసేసాను. ఈ విధంగా హ్యాండ్స్కి కూడా ఈ విధంగా స్టిచ్ చేశాను. 2 హ్యాండ్స్కి కూడా ఇదే విధంగా స్టిచ్ చేసేసానండి. నెక్ కూడా బాగుంది, చాలా బాగుంది.
ఇప్పుడు మిడిల్ ఉంది కదండి మనకి ఇక్కడ ఈ కరువు తిరిగిన మిడిల్, ఈ మిడిల్ వచ్చేసి 3mm బీడ్స్ అండి, 3mm గోల్డ్ బీడ్స్. ఇవి మిడిల్లో స్టిచ్ చేస్తాను నేను. నీడిల్ని ఈ విధంగా తీసుకుని బీడ్ తీసుకోవాలండి నీడిల్కి. టూ టైమ్స్ వేసుకుంటేనండి మనకి బీడ్ అనేది గట్టిగా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా అప్పుడు మిడిల్లో ఇంకా లుక్ వచ్చేస్తుందండి. చూసారు కదండి, నేనైతే మొత్తం కూడా స్టిచ్ చేసేసాను. ఈ విధంగా హ్యాండ్స్కి కూడా స్టిచ్ చేసేసానండి. ఇదే డిజైన్ని మీరు బ్లౌజ్కైనా వేసుకోవచ్చు. సింపుల్గా వన్ డే 2 డేస్లో అయిపోతుందండి వర్క్ అయితే. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ వర్క్ అయితే. మీకు ఎలా అనిపించింది అనేది మాత్రం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. ఈ వర్క్ ఇవాళకైతే ఇదేనండి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి.